సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మళ్ళీ సరైన బ్రేక్ కోసం కూడా కాలీవుడ్ వైపే చూస్తున్నారు. సౌత్ లో పూజా హెగ్డేకి తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో ఇక్కడ కాల్ షీట్లకు కామా పెట్టి నార్త్ వాళ్లతో పొత్తులు కుదుర్చుకున్నారు ఈ కన్నడ భామ. అయితే అక్కడ సినిమాలు బెడిసికొట్టడంతో చేసేదేమీ లేక గత కొన్నేళ్లుగా ఖాళీగా కనిపిస్తున్నారు. మరి ఫ్యూచర్లో అయినా బిజీగా ఉండాలంటే చేతి నిండా ప్రాజెక్టులు ఉండాల్సిందేగా. ఆ ప్రస్థానాన్ని కాలీవుడ్ నుంచి మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు ఈ బ్యూటీ. అలవైకుంఠపురంలో టైంలో పూజా హెగ్డే క్రేజ్ మామూలుగా లేదు. చేతి నిండా సినిమాలు, అందులోనూ అన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పైగా నార్త్ కాలింగ్ అంటూ వార్తలు. అబ్బో, అదో గోల్డెన్ పీరియడ్ అమ్మడి కెరీర్లో. ఆ చరిష్మా 2021లోనూ కంటిన్యూ అయింది. లెహరాయి అంటూ అప్పటిదాకా సక్సెస్ కోసం వెయిట్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ కి కూడా హిట్ ఇచ్చిన లక్కీ గర్ల్ అనిపించుకున్నారు పూజ. ఆ తర్వాత ఆమె చేసిన రాధేశ్యామ్ ఆడలేదు. పాటలు సూపర్ అనిపించినా సినిమా రిలీజ్ డిలే కావటం, కథాపరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోవడంతో పూజా కెరీర్ కాస్త డీలా పడింది. దానికి తోడు అద్భుతంగా ఉంటుందనుకున్న కోలీవుడ్ బీస్ట్ కూడా చప్పగా సాగేసరికి నీలాంబరిని పట్టించుకునేవారే కరువైపోయారు. ముందే అనుకున్నట్టు గుంటూరు కారంలో మహేష్ పక్కన పూజ యాక్ట్ చేస్తుంటే ఇంత గ్యాప్ కనిపించేది కాదు. సూపర్ స్టార్ పక్కన సూపర్ భామ ఈ సంక్రాంతికి జనాలను పలకరించేవారే. హిందీ సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా కాల్ షీట్తో క్లాష్ రావటంతో మహేష్ సినిమా నుంచి సైలెంట్గా తప్పుకున్నారు పూజ. అలానే సల్మాన్ సినిమా సక్సెస్ఫుల్ అయిందా అంటే అదీ లేదాయే. ఇన్నిటి మధ్య ఇప్పుడు పూజ ఏం చేస్తున్నారంటే చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. జరజరమంటూ పైకి పాకిన ఆమె కెరీర్ ఇప్పుడు ఎవరినో లిఫ్ట్ అడగాల్సిన పరిస్థితిలో ఉంది. కమల్ ప్రొడక్షన్లో సింబు హీరోగా నటిస్తున్న సినిమా అయినా ఆమెకి ఆ లిఫ్ట్ ఇస్తుందా అని కోలీవుడ్ నుండి వార్తలు గుప్పమంటున్నాయి. ప్రస్తుతానికి హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే సింబు సెట్స్కి వెళతారు అన్నది ఆ న్యూస్. అదే జరిగితే సినిమా బంపర్ హిట్ అయితే పూజా కెరీర్ మీద టార్చ్ వెలుగు పడ్డట్టే మరి.